ఓం మహాగణపతే నమ, సరస్వత్యై నమ, హయగ్రీవాయ నమ. ఓం హరి ధాత్రి భక్తి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మనం కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్గా భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే మనందరం ఏదో అనుకుంటూ ఉంటాం. పూజలు చేయటం, వ్రతాలు చేయటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, హోమాలు చేయటం, ఇదంతా భక్తి అని పార్వశంతో చేసేస్తూ ఉంటాం. అంగు ఆర్భాటాలతో చేస్తుంటాం. భక్తి అంటే యాక్చువల్గా అది కాదండి. మన ఎదుర్కొన్నది ఒక ఫోటో, ఒక కాగితం బొమ్మ, లేకపోతే ఒక రాతితో చేసిన విగ్రహం. వాటిని చూడకుండా మనసుని భగవంతుని యందు లయం చేసి భగవత్ స్వరూపాన్ని అనుసంధానం చేయగలిగే శక్తిని, ఆ ప్రక్రియని భక్తి అంటాం. ధ్యానము, మెడిటేషన్, దాని యొక్క ప్రాముఖ్యత. 21st సెంచరీ ప్రజల యొక్క జీవితం చాలా హడావుడిగాను, గడబిడిగాను, ఉదయం లేచి రాత్రి పడుకునే వరకు కూడా సమయం తెలుసుకోకుండానే ఉరుకులు పరుగులమయం అయిపోయిందండి. ఈవెన్ ఆడవారు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. వారు ఒక ఇల్లు చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, ప్లస్ ఉద్యోగం చేయాలి. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మనకు కొంత ప్రశాంతత కావాలంటే మెడిటేషన్, ఇది ఒక్కటే మార్గం అండి. మెడిటేషన్ అంటే దాన్ని ఏదో భూతంగా మనం ఏం చూడక్కర్లేదు. చక్కగా ప్రశాంతంగా ఒక 15 నిమిషాలు ఉదయము, ఒక 15 నిమిషాలు ఆఫీస్ నుంచి కానీ, లేదా సాయంత్రం వేళ సంధ్యా సమయాల్లో కానీ ఎప్పుడు చేసినా కూడా భోజనానికి ముందే చేయాలి, భోజనం తర్వాత కాదు. ప్రశాంతంగా కూర్చుని గేజ్ని భ్రూమధ్య రేఖ మధ్య పెట్టుకుని చక్కగా ప్రశాంతంగా మనస్సుని మన ఉచ్ఛ్వాస నిశ్వాసల యందు గమనిస్తూ సింపుల్గా కూర్చుంటువండి. అయితే ఈ మెడిటేషన్ గురుముఖంగా నేర్చుకుంటే మంచి ఫలవంతంగా ఉంటుందండి. ఇందాక నేను చెప్పే స్ట్రెస్ లెవెల్స్ ప్రతి వారికి, ఆడైనా మగవని, ఈవెన్ చిన్నపిల్లలకు కూడా, చదువుకునే పిల్లలకు కూడా స్ట్రెస్ లెవెల్స్ బాగా ఉండండి. ఈ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి ఇది ఒక పరమోత్తమమైనటువంటి మార్గము. స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయండి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. డీప్ మెడిటేషన్లో ఉండగా కనుక బీపీ చెక్ చేస్తే అది చాలా తక్కువ వచ్చి ఉంటుందండి. ఇవన్నీ మనం టెస్ట్ చేయడానికి కాదండి. మహామహులు, మహారుషులు వాళ్ళంతా ఎక్స్పెరిమెంటల్ చేసి అంతా అనుభవించి మీరు ఇది వాడుకోండి, ఇది చేసుకుంటే మీకు ఇది చాలా బాగుంటుంది, మనకి వాళ్ళు ఇచ్చిన వరాలు, మనమే ఇన్వెస్టిగేషన్ చేయక్కర్లేదండి. అవి మనం చేసుకుంటే ఫలితం లభిస్తుంది, మంచి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ 21st సెంచరీలో ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్ తగ్గి జీవితం ఆనందమయం అవుతుంది. ఇంతకంటే చిన్న ఇంటర్వ్యూలో చెప్పడం కుదరదు. గురుముఖంగా తప్పకుండా ఈ మెడిటేషన్ నేర్చుకుని పొద్దున్న 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు, లేదంటే కనీసం ఒక్కసారైనా అది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఎంత చెప్పినా అది తక్కువే, ఎంత విన్నా అది తక్కువే. నేర్చుకోండి, చేయండి, అందులో ఉన్న అద్భుతాన్ని అనుభవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.